మినిస్టర్ గారిని కలవాలి. ఆడేయుడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్తా ఈ పుట్టోడు పని. ఉంటా నానా నేను వచ్చానా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? మొన్న కనిపించావు, నిన్న కనిపించలేదు. అవును, మొన్న నువ్వు ఏదో జోక్ చెప్పావురా. ఇతనెవరు? నేను మాట్లాడతానా, నువ్వు కరీంనగర్ వెళ్ళరా. ఏం కావాలండి మీకు? మినిస్టర్ గారితో మాట్లాడదామని. నాన్న నీతోనే మాట్లాడాలంట. చెప్పండి. నా పేరు విశ్వనాథ్ అండి. ఏం చేస్తుంటారు? ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేస్తుంటారండి. ఎవరికి? రియల్ ఎస్టేట్ కింగ్ సూర్యప్రకాశ్ రావు గారి దగ్గర పనిచేస్తున్నాను సార్. ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని నేనే చూస్తుంటాను. ఓకే, పని ఏమై మల్లికార్జున్, మా వాడి కబ్జా చేసావంట? అవునా? నా ల్యాండ్ కబ్జా చేసిండు, అందుకే వాన్ ల్యాండ్ నేను కబ్జా చేసిన. నేను ఇప్పుడు చేశాను సార్. నువ్వు చప్పుడు చేయకు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటా, మీరు ఎలా చెప్తే అలా. మొత్తం ఎన్ని? 3. సరే, నేను పద్ధతిగా న్యాయంగా ఒక మాట చెప్తా అన్నాక దాని మీద ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. మరి పెద్దవాళ్ళు మీరు ఎలా చెప్పినా వింటాం. ఉన్నాయి 3, ఉన్నది 3. నీకోటి, నీకోటి, నాకోటి. ఖేల్ ఖతం. 1 minute. అదేంటయ్యా, మీ నాన్నగారు 3కి 3 సైట్లు అంటాడేంటి? నాన్న అలా చెప్తే అంతే. ఇదిగా నాన్న ముచ్చటపడినప్పుడు వదిలే. అది కాదయ్యా మగడా. కూర్చో చెప్తా. ఏంటయ్యా? ఇదిగో ఈ తొక్కలో సెట్ వదిలే, నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటది? కావాలంటే నాన్నగారితో మాట్లాడతా. ఓకే. 300 కోట్లు. 300 crores. చెరో కోటి తొక్కేద్దాం. రియల్లీ? ఐ లవ్ యూ. అరే 2 సైడ్లు దొబ్బెట్టి ముసముసలు నవ్వులు నవ్వుతాయండి. మీరు అసలు విషయం తెలియక టెన్షన్ పడుతున్నారు. పోయిన 2 స్థలాల వాల్యూ ఎంత? 70 కోట్లు. తొక్క. అవి ఉంటే ఎంత, పోతే ఎంత? నేను చెప్పే డీల్ వింటే నా ఫోటో ఒకటి మీ ఇంట్లో ఒకటి జేబులో ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారంతే. ఏంటది? కొత్త ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో ఉంది. పాత ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీ పేరు మీద రాస్తే మీకేమన్నా అభ్యంతరమా? పాత ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తారా? అవును సార్, గవర్నమెంట్ ఆ డెసిషన్ 2 రోజుల క్రితమే తీసుకుంది. అది ఇంకా ఎవరికి తెలియదు, మనకిస్తున్నట్టు కూడా ఇంకా ఎవరికి తెలియదు. మినిస్టర్ గారు అబ్బాయితో అన్ని మాట్లాడేశాను. కాకపోతే మినిస్టర్ గారికి ఒక 300 కోట్లు కొట్టేసాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అంతేనా? అంతే. 300 కోట్లతో పని అయిపోతుంది అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. 300 crores. చెరో కోటి తొక్కేద్దాం. 300 + 2 302 సార్. పైన 2 ఏంటి? అదే మినిస్టర్ గారి అబ్బాయికి పాకెట్ మనీ కోసం. విశ్వనాథ్, ఇది మామూలు డీల్ కాదు. ఇది జరిగితే ఇండియాలో ఒక రేంజ్ లో ఉంటాం మనం. 3 కోట్లు ఇస్తానన్నాడు. దేనికిరా? పార్టీ ఫండ్ కోసం నాన్న. నిన్ననేగా వాడి దగ్గర సైట్ నొక్కేసాం. ఆడొట్టినే ఒట్టలేదు నాన్న. పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ సనతనాన్న అనుకుని చిన్న బిట్ ఒకటి ఉంది. ఆ లిటిగేషన్ క్లియర్ చేసి ఆడి పేరు మీద రాయమంటున్నాడు. ఆడికేదో వాస్తు పిచ్చి ఉందిలే నాన్న. ఓ అంతే కదా, వాడి పిచ్చి తీర్చేద్దాంలే. నాన్న ఇవాళ వచ్చి వాళ్ళు నేను కలుస్తారు, మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను. హలో, డబ్బు రెడీయా? రెడీ సార్. సార్ నమస్తే. రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? వద్దు సార్, వద్దు సార్. ఆ 3 రెడీ సార్. ఎయిర్పోర్ట్ మ్యాటర్ అబ్బాయి చెప్పాడు, పని అయిపోతుందిలే. ఓకే సార్. మరి క్యాష్? పక్క రూమ్ లో అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. డీల్ ఫినిష్. డబ్బు ఎలా తెచ్చారు? బయట వ్యాన్ లో ఉంది. ఆ వ్యాన్ తలాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళండి. ఓకే. నా కోటి గంటలో మీ ఇంట్లో ఉంటాయి. ఓకే. మరి వ్యాను? 300 కోట్ల ముందు ఈ తొక్కలో వ్యాన్ అంటే విశ్వనాథ్. చలో అంతేనా? ఓకే ఓకే. మామూలుడు కాడు వీడు, మా కత్తి రోడ్డు ఆటగాడు వీడు, సై సై అంటాడు, దొరికితలతో చేస్తాడు మాయగాడు వీడు, అబ్బా కొంచెం బీటు పోడు. ఇందులో 3 మినిస్టర్కి 1 పొట్టోడు కదా. ఓకే. ఏం చేయాలి విశ్వనాథ్ ఇక్కడ? ఏం చేయాలి చెప్పు. మల్టీప్లెక్స్ లో కడదామా? అమ్యూజ్మెంట్ పార్క్ లో పెడదామా? ఏమన్నా ఫిల్మ్ సిటీ కడదామా? చెప్పు విశ్వనాథ్. సార్ సార్ సార్, ఒక హైదరాబాద్, ఒక సికింద్రాబాద్, ఒక సైబరాబాద్, దాని అమ్మనాబాద్ ఒకటి కట్టాలి సార్. ఇంకా ఏంటి?
ఇంకా ఏంటి? ఐ వాంట్ సమ్ ఇన్పుట్స్ ఐ వాంట్. చెప్పు ఇంకా ఏంటి? విల్ డూ వన్ థింగ్. ఒక లాస్ వెగాస్ కట్టేద్దాం సార్. అంటే లాస్ వెగాస్ అంటే తెలీదా సార్? దేర్ ఆర్ 2 హైయెస్ట్ క్యాసినోస్ ఇన్ ది వరల్డ్. వన్ ఈజ్ ఎట్ లాస్ వెగాస్, రెండోది మక్కావ్, మూడోది హైదరాబాద్ బేగంపేటలో బ్రహ్మాండమైన క్యాసినో కడదాం సార్. దాని పేరు సూర్యప్రకాష్ క్యాసినో. సూపర్, ఫ్యాంటాస్టిక్. కాకపోతే ఒక విషయం సార్, ఈ లోపు నేను స్టేట్స్ వెళ్ళి లాస్ వెగాస్ లో క్యాసినోస్ ఎలా నడుస్తాయి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏంటి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నా. ఇప్పుడు వెళ్తాను. వెళ్తాను సార్. సూపర్. చూస్తే చాలా టెర్రర్ గా ఉన్నారు. ఎవరు మీరు? ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్న మీకెంత అన్యాయం చేశాడో? మీ అమ్మ ఫస్ట్ ఫ్యామిలీరా, మరి ఆ ఉమాదేవి సెకండ్ సెటప్. దాని మోజులో పడి ఆస్తంతా దానికి రాశాడు. మొత్తం పోయిందా? వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, మీకు చిన్న కారు. వాళ్ళకేమో పెద్ద బంగ్లా, మీ అమ్మ నువ్వు బుల్లి ఫ్లాట్ లో. నెలంతా మీ నాన్న ఆ ఇంట్లో, వారానికి ఒక్కరోజు నీ దగ్గర. ఇప్పటికైనా మేల్కోరా, నీ తల్లికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించు. నీ పిచ్చి తెలుగు నువ్వు తప్ప ఎవరున్నారు బావా? మీ అమ్మకి న్యాయం చేసే బాధ్యత నీదే, నీ వల్ల అవుతుంది. రెచ్చిపో, ఎల్లి వాళ్ళ కొంపని కుదిపే బామర్ది. వైబ్రేషన్ తో వెళ్తున్నా. మీ భార్య ఎప్పుడు సమాజ సేవలో ఉంటారు కదా, మరి మీ ఫ్యామిలీ లైఫ్ కి ఎప్పుడు ఇబ్బంది రాలేదా? యాక్చువల్లీ నా భార్య సమాజ్ సేవలో ఉండటమే నాకు ఇష్టం. ఫ్రీడమ్ భార్యకి. వద్దునా మాట్లాడుతున్నా కదమ్మా. ఎన్నాళ్ళు నాన్న నాకు ఈ కష్టాలు, ఎన్నేళ్ళు నాన్న నా తల్లికి కన్నీళ్లు. మమ్మల్ని నడు సముద్రంలో వదిలేసి నువ్వు ఇక్కడ కులకడానికి సిగ్గు కాలేదు? ఎవడండి వీడు? ఉమాదేవి. మా అమ్మ కాపురంలో చుచ్చు పెట్టేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు నటిస్తున్నావే నంగనాచి. ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదే, ఏంటండి వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకున్నారు? బాబులో ఇంటికి వెళ్ళు ముందు. నువ్వు కాసేపు ఊరుకోవయ్యా. ఈ వేళ ఈ ఇల్లును కూల్చి నీ జుట్టు పట్టుకుని బయటికి లాగితే నేను ఇంటి నుంచి వెళ్ళాను. అందరు చచ్చిపోతారా? అంటే వీడు మీ కొడుకా? అబ్బా, ఫస్ట్ ఫ్యామిలీని పట్టుకొని నీ కొడుకా అని క్వశ్చన్ అంటే అయ్యయ్యో, ఎంత మాట అంటున్నాడండి. 24 క్యారెట్ గోల్డ్ లాంటి మా అమ్మ జీవితాన్ని నాశనం చేసేసావే కసకత్రి. పద్దు తీసుకెళ్ళు వీడిని. ఏ జరిగినా పర్వాలేదు, ఊరుకో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా తల్లికి న్యాయం జరగాలి. బయటికి రావే, చూడు. ఉక్కుపచ్చలారని చిన్నారి భరత్ కుమార్ కన్నీళ్లతో ఇప్పటికే హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. మహిళా సంఘాలు కంపించిపోయాయి. మా అమ్మకి అన్యాయం జరిగింది. మా కుటుంబంని నాశనం చేసి మా కుటుంబంని చిత్రం చేసిన ఆ పగలాడు ఉమాదేవిని వీధికి లాగండి. ఊరుకోమ్మా. అది మహిళా మండలి ప్రెసిడెంటా? మహిళా మండలి ప్రెసిడెంట్ అంటే అందరూ ఫస్ట్ ఫ్యామిలీలో ఉండాలి. అది ఫస్ట్ ఫ్యామిలీ కాదు, సెకండ్ ఫ్యామిలీ సెటప్. మా అమ్మే ఫస్ట్ ఫ్యామిలీ. మా అమ్మని మహిళా మండలి ప్రెసిడెంట్ చేసి మా అమ్మకి న్యాయం చేయండి. నువ్వు వాళ్ళ అబ్బాయిని గ్యారంటీ ఏంటి? ఏంటి గ్యారంటీ ఏంటా? కావాలంటే నా డిఎన్ఏని టెస్ట్ చేసి చూడండి. ఇంకా డౌట్ గా ఉంటే నా గుడ్డ కోసి చూడండి అయ్యా. అది లబ్బు డబ్బు అని సౌండ్ ఇవ్వదు. సూర్యప్రకాష్ టానా అని కలవరిస్తుంది. ఒక పిల్లాన్ని ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నారమ్మా మీరు? తీసేసావు, నా పరువు మొత్తం తీసేసావు. ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఉమాదేవి పేరు పరువు మొత్తం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలకి నా మొహం ఎలా చూపించగలను? ప్రశ్న ఫేస్ చేయలేను. ధైర్యంగా క్లబ్ కి వెళ్ళాను. నా కాపురం పేరు రెండు మంట కలిపావు. హైదరాబాద్ నగరవాసులకి శుభవార్త. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకల రద్దీ పెరిగిపోవడంతో బేగంపేట్ పాత విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 రోజుల్లో బేగంపేట్ విమానాశ్రయంలో యథావిధిగా డొమెస్టిక్ విమానాలు తిరుగుతాయి. నా ప్లేస్ లో విశ్వనాథ్. ఏమిటి? బేగంపేట ఎయిర్పోర్ట్ నీదే?